రైట్. అంతర్జాతీయ ఈవెంట్ను విజయవంతం చేస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. ప్రపంచానికి హైదరాబాద్ గురించి తెలిసిందని, ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించే స్థాయికి రాష్ట్రం వెలిగిందని మంత్రి జూపల్లి వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు అభినందించకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు 21 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పోటీలకు స్పాన్సర్స్ ద్వారా 12 కోట్ల రూపాయలు వచ్చాయని మంత్రి జూపల్లి వివరించారు. రైట్. అంతర్జాతీయ ఈవెంట్ను విజయవంతం చేస్తున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. ప్రపంచానికి హైదరాబాద్ గురించి తెలిసిందని, ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని మంత్రి జూపల్లి అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభినందించకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు 21 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పోటీలకు స్పాన్సర్స్ ద్వారా 12 కోట్ల రూపాయలు వచ్చినట్లు మంత్రి జూపల్లి వివరించారు. మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇదే హరీష్ రావు కేటీఆర్ను తెలంగాణ భవన్కు రావాలన్నా, యాపిడి చౌరస్తాకు రావాలన్నా, నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని, నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోట్ తోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే. ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసే భాగంగా మంగళవారం